Hello everyone, welcome to my channel Learn English Easily with Sarda Chintala. Today I'm going to teach you an important topic that is about phrasal verbs. ఈ phrasal verbs కూడా 8th class students మాట 8th class first unit the best guest was present in the world lesson లో మీకు phrasal verbs ఇచ్చాడు. You have to know about the meanings of it and the usage. అయితే నేను ఇప్పుడు మీకు ఈ ఫ్రేజల్ వర్బ్స్ యాక్చువల్గా ఆ లెసన్లో ఏ మీనింగ్ అయితే తీసుకున్నాడో అవి మాత్రమే నేను మీకు ఇస్తున్నాను, మీకు బాగా అర్థం అవ్వడానికి, సులువుగా అర్థం అవ్వడానికి. ఓకేనా? యాక్చువల్గా వాట్ ఈస్ ఎ ఫ్రేజల్ వర్బ్? ఫ్రేజల్ వర్బ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఎ వర్బ్ విత్ ఏ ప్రిపోజిషన్ ఆర్ అన్ adverb. Functions as a single unit with a meaning different from the both words. Adi individual words different from the individual words. అంటే phrasal verb అనేది రెండు, అంటే ఒక వెర్బ్ ప్రిపోజిషన్ కానీ అడ్వర్బ్ కానీ కాంబినేషన్ అన్నమాట. ఆ రెండింటి కలిపి ఒక పర్టికులర్ మీనింగ్ ఉంటుంది. దేంతో డిఫరెంట్గా ఉంటుంది? ఆ రెండు వర్డ్స్ తాలూకా మీనింగ్కి డిఫరెంట్గా ఉంటుంది. సో అది అంటే ఇక్కడ చూడండి, బర్న్ అవుట్ అంటే బర్న్ అంటే కాలిపోవడం, అవుట్ అంటే పైన కాలిపోవడం కాదు, అలాగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. అది ఫ్రేజల్ వర్బ్ అంటే. అయితే నేను ఇందులో మీ లెసన్కి సంబంధించిన మీనింగ్స్ నేను తీసుకున్నాను ఇందులో. అది మీకు బాగా అర్థం చేసుకుంటే మీకు లెసన్ బాగా అర్థం అవుతుంది. ఓకేనా? బర్న్ అవుట్ ఫస్ట్ ఏంటి? బర్న్ అవుట్ అంటే ఏంటి? టు డిస్ట్రాయ్ బై ఫైర్. అంటే టు డిస్ట్రాయ్ బై ఫైర్ అంటే పూర్తిగా కాలిపోవడం. అంటే ఫైర్ యాక్సిడెంట్, ఫైర్ వల్ల పూర్తిగా అంటే ఏమీ మిగలకుండా కాలిపోయినప్పుడు బర్న్ అవుట్ అంటారు. ఇంకా ఏంటి, అక్కడ ఏమీ కాలడానికి ఇంకేం లేదు, ఫుల్గా కాలిపోయింది. చూడండి ఎగ్జాంపుల్, ద బిల్డింగ్ వాజ్ కంప్లీట్లీ బర్న్డ్ అవుట్. ఆ బిల్డింగ్ పూర్తిగా కాలిపోయింది అంటే అక్కడ కాలడానికి ఏమీ లేదు ఇంకా. ఇఫ్ ఎ ఫైర్ బర్న్స్ అవుట్ ఇట్ స్టాప్స్ ప్రొడ్యూసింగ్ ఫ్లేమ్స్ బికాజ్ నథింగ్ రిమైన్స్ దట్ కెన్ బర్న్. అంటే ఈ ఫైరు కాలినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు పూర్తిగా ఆ ఫ్లేమ్స్ ఆగిపోతాయి. ఎందుకు ఆగిపోతాయి? ఫైర్ యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుతుంది? బాగా మండిపోయినప్పుడు అప్పుడు అంటే మండుతుందంటే దాని అర్థం అక్కడ ఉన్న వస్తువులన్నీ కాలుతున్నాయి అన్నమాట. సో పూర్తిగా ఆగిపోయింది ఫైర్ ఇంకా అక్కడ, ఎందుకంటే అక్కడ ఇంక కాలడానికి ఇంకేమీ లేదు. అలాంటప్పుడు బర్న్ అవుట్ అని వాడతాం. నెక్స్ట్ అంటే మన లెసన్లోని మిసెస్ జిమ్ మ్యాక్పర్సన్ హౌస్ కాలిపోయింది కదా పూర్తిగాను ఫైర్ యాక్సిడెంట్ వల్ల, అప్పుడు బర్న్ అవుట్ అని వాడాడనమాట. నెక్స్ట్ లైట్ అప్, టు బికమ్ ఆర్ టు మేక్ సంథింగ్ బ్రైట్ విత్ లైట్ ఆర్ కలర్. టు బికమ్ ఆర్ టు మేక్ సంథింగ్ బ్రైట్ విత్ లైట్ ఆర్ కలర్. అయితే వెలగడం, ప్రకాశించడం, యాక్చువల్గా దేని ద్వారా దేన్నైనా ప్రకాశింపచేయడం లేకపోతే ప్రకాశించడం, దాన్ని లైట్ అప్ అంటాం. లైట్ అప్ అంటే మనం దాన్ని బాగా వెలిగేటట్టు చేయడం, అలా ఒక అర్థం. అది వెలుగు రావడం కూడా, రెండు కూడా. ఇక్కడ ఇది చూడండి మీనింగ్, హిజ్ ఐస్ లిట్ అప్ వెన్ షీ వాక్డ్ ఇన్ టు ద రూమ్. లిట్ అప్ అంటే ఇక్కడ ఫాస్ట్ టెన్స్ తీసుకున్నాను అనమాట. లిట్ అని అంటే తను ఆ అమ్మాయి రూమ్ లో ప్రవేశించగానే అతని మొహం వెలిగింది, వెలుగు వచ్చింది, ఆ ఫేస్ లోకి వెలుగు వచ్చింది అని ఇక్కడ. లుక్ ఆన్, టు వాచ్ సంథింగ్ వితౌట్ పార్టిసిపేటింగ్. టు వాచ్ సంథింగ్ వితౌట్ పార్టిసిపేటింగ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని కానీ, ఒక వస్తువుని కానీ, ఒక థింగ్ ఏదైనా ఇంట్రెస్ట్గా చూడడం వేరు, అలా కాకుండా మనకి నిర్లిప్తంగా చూడడం అన్నమాట. అంటే ఇంట్రెస్ట్ లేకుండా చూడడం, దాన్ని పట్టించుకోకపోవడం. ఒక్కోసారి కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, మనం ఏం చేస్తాము, మనం ఏదో ఆలోచనలో ఉండి అంటుంటాం, కానీ అది వాళ్ళ వైపు చూస్తాం కానీ అది కాదు,
మన దృష్టి వేరే ఉంటుంది. సో అదేంటంటే లుక్ ఆన్, లుక్ ఆన్. సో యాక్చువల్గా మీనింగ్ వేరే ఉంది, కానీ ఇందులో ఈ లెసన్లో ఇక్కడ లుక్ ఆన్ అంటే నిర్లిప్తంగా చూడడం. రన్ అవుట్, కమింగ్ టు అన్ ఎండ్, అయిపోవుట, ముగింపుకు రావడం. రన్అవుట్ అంటే ఏదైనా అయిపోయినప్పుడు రన్అవుట్ అంటాం అన్నమాట. మై పాస్పోర్ట్ రన్స్ అవుట్ ఇన్ డిసెంబర్, పాస్పోర్ట్ డిసెంబర్ కల్లా అయిపోతుంది అని. టు యూజ్ ఆల్ ఆఫ్ సంథింగ్ సో, టు యూజ్ ఆల్ ఆఫ్ సంథింగ్ సో దట్ దెర్ ఈస్ నన్ లెఫ్ట్, ఏదైనా పూర్తిగా వాడేసి ఏమీ ఏది మిగలకుండా ఉంటే అప్పుడు రన్అవుట్ అంటమాట. ఎందుకంటే ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ నియర్లీ రన్అవుట్ ఆఫ్ మనీ. సో నాకు మనీ పూర్తిగా అయిపోవచ్చింది అంటే, నాకు శాలరీ పెడితే నేను ఖర్చు పెట్టుకుంటాను, లేకపోతే బ్యాంక్ నుంచి అమౌంట్ వస్తే డబ్బు ఖర్చు పెట్టుకుంటాను, అయితే ఎవరైనా ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇస్తే ఖర్చు పెట్టాలి, నా దగ్గర ఏ డబ్బు లేదు అని అర్థం. నియర్లీ, నియర్లీ రన్ అవుట్ ఆఫ్ మనీ. కీప్ అవుట్, కీప్ అవుట్ అంటే టు ప్రివెంట్ ఎంట్రీ, అంటే ఎవరినైనా దూరంగా ఉంచడం, రానివ్వకుండా ఉండడం అన్నమాట అర్థం. అంటే కీప్ కీప్ ద డాగ్ అవుట్ ఆఫ్ మై స్టడీ, కీప్ ద డాగ్ అవుట్ ఆఫ్ మై స్టడీ అంటే ఏంటి, నేను చదువుకుంటున్నాను, నాకు చాలా అది ఇబ్బంది పెడుతుంది, డాగ్ని కొంచెం అవతల ఉంచు అని అన్నప్పుడు మనం ఇలాగ ఈ విధంగా అంటామన్నమాట. కీప్ ద డాగ్ అవుట్ ఆఫ్ మై స్టడీ. నెక్స్ట్, కీప్ ద బేబీ అవుట్ ఆఫ్ ద సన్, కీప్ ద బేబీ అవుట్ ఆఫ్ ద సన్ అంటే ఆ బేబీకి ఎండ బాగా తగులుతుందా, ఎండ తగలకుండా చూడు, కీప్ ద బేబీ అవుట్ ఆఫ్ ద సన్. సో ఎండ పడకుండా చూడమని చెప్పినప్పుడు దూరంగా ఉంచడం, ఎండకి దూరంగా ఉంచడం అని దీని అర్థం అన్నమాట. ఇప్పుడు మీరు ఈ వర్డ్స్ అన్ని తెలిసే కదా, మీకు ఎగ్జాంపుల్స్ తెలిసే కదా, ఎగ్జాంపుల్ ఇచ్చినప్పుడు మీరు రాయాలి. ఐ థింక్ యూ అండర్స్టాండ్ దిస్ చిల్డ్రన్. నేను ఇలాగే మీ ప్రతి లెసన్కి ఉపయోగపడే గ్రామర్ అండ్ వొకాబులరీ మీద వీడియోస్ చేస్తున్నాను. యూ ప్లీజ్ like it, share it and subscribe my channel. Learn English easily with Sarda Chintala. Thank you.